భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండగలా తోస్తుంది. సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము. అదే వినాయక చవితి. వినాయక చవితి సంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది. నదులలోనూ వాగులలోనూ దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. 21 రకాల ఆకులతో ఆయనను కొలుస్తాము. ఇలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము. సృష్టి, స్థితి, లయలనే 3 దశలు ఈ పూజలో కనిపిస్తాయి. ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృత్రిమత్వము మొదలైందని అర్థము. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహము, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రి మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటమాటకి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకడం వల్ల వాటిలోని ఔషధ తత్వము మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు, వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారుతుందని పెద్దల మాట. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారమున్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి. ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు. వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఇరుగు పొరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకోవడం చూడవచ్చు. మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవడం జరుగుతుంది.